గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలులో తల్లికి వందనం పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని ఏటీఎం మోసాలకు పాల్పడిన ఇద్దరిని వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు లబ్ధిదారులకు ఫోన్ చేసి ఓటీపీలు తెలుసుకుని వారి బ్యాంక్ ఖాతాల్లోని నగదును కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 5 లక్షల రూపాయల నగదు, 105 ఏటీఎం కార్డులు, 36 వర్చువల్ సిమ్లు, 2 సెల్ ఫోన్లు, బయోమెట్రిక్ పరికరం స్వాధీనం చేసుకున్నారు. కేసులో మరిన్ని లావాదేవీలు, సంబంధిత వ్యక్తుల పాత్రపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అపరిచితులకు ఓటీపీలు, బ్యాంక్ వివరాలు చెప్పొద్దని ప్రజలను హెచ్చరించారు. మాది టీవీ9 కాలనీ అయినా టీవీ9 కాలనీ డిసెంబర్లో నెలలో వచ్చినాడు. ఆయన వచ్చి ఫ్రీ సిమ్లు ఇస్తామని తమ్మేపించుకున్నాడు. మేము మామూలుగా ఫ్రీ సిమ్లు కదా అని గిఫ్ట్ ఇచ్చింటే మేము తమ్ములేసినాము. ఆడికైనా అడిగినా ఏమైనా లింక్ అప్ అవుతుందంటే ఆడివి ఏం లేవక మీరు ఒక 2 రోజులు వాడగానే పాడేసి సిమ్ అన్నాడు. అన్నాక మేము సర్లేని తీసుకున్నాం. ఒక నెలలో వస్తుంది అమౌంట్ అంటే సర్లేని తీసుకున్నాం. కానీ తీరా అమౌంట్ అన్నాక ఆయన దానిలోకి పోతాను మాకైతే తెలియదు వరకైతే. ఆయన తీరా ఆయన దాంట్లో వేసుకున్నాడు అమౌంట్. మాకు అది మాత్రమే తెలిసింది, ఏమైతే తెలియదుగా. ఆయన తీరా మేము అక్కడ ఎన్ని చెక్ చేసినా ఏం చేసినా ఫినో బ్యాంకే అని చూపిస్తుంది. అట్లా మాకు చాలా మంది చూపించింది టీవీ9లో. మేము తర్వాత తెలుసుకున్న తర్వాత ఆయన దొరికినాడు అన్నాక మేము ఇటుకు వచ్చి ఇక్కడ మాట్లాడినాము అంతే. నిన్న నాకు 2 పడాలా పడింది, కానీ ఆయన అకౌంట్ లో పడింది, నా అకౌంట్ లో పడలేదు. కానీ ఆ అకౌంట్ అనేది నాకు లేనే లేదు అసలు. ఆ అకౌంట్ లేదు, ఆ ఫోన్ నెంబర్ నేను లింకప్ చేయలేదు, కానీ దాంట్లో పడింది. అది నెట్ లో కొడితే అదే చూపిస్తుంది. మాకు న్యాయం కావాలి, మా డబ్బులు మాకు తిరిగి రావాలి, మా పిల్లలు మాకు కావాలంతే. నా పేరు మారెమ్మ.